నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ఫిలిం నగర్లో జరిగే ఇన్సైడ్ టాక్స్ ఏంటి, అసలు ఏ హీరో కాంబినేషన్ సెట్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అండ్ డిస్కషన్స్ మీతో షేర్ చేసుకోవడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయటం, షేర్ చేయటం అండ్ మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయటం. ఇక ఈరోజు విషయంలోకి వస్తే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ మాట చాలా రోజులు అనిపిస్తుంది. దానికి రీసెంట్గా బన్నీ వాసు ఒక క్లారిటీ ఇచ్చాడు. అంటే ఆయన చెప్పకనే వాళ్ళ మధ్యన తేడాలు ఉన్నాయని చెప్తున్నాడా, లేకపోతే ఈ తేడాలు త్వరలోనే సమసిపోతాయని చెప్తున్నారా? ఆ విశ్లేషణని మన ఫిలిం క్రిటిక్ హ్యామ్సుందర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బన్నీ వాసు అంటే గీతా కాంపౌండ్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అని చెప్పాలి. ఆయన రీసెంట్గా ఒక సాంగ్ లాంచ్కి వచ్చేసి ఈ మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయని అందరూ రాస్తున్నారు, అది తగదు, చిరంజీవి గారు అందరినీ కలుపుకుపోవాలని అంటారు, ఆయన ఒక సెపరేట్ మెంటాలిటీ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నిజంగా ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయా, అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే అల్లు కాంపౌండ్ని మెగా కాంపౌండ్ లాగా సస్టైన్ చేయడం కోసం అల్లు అర్జున్ ప్రయత్నం చేస్తున్నాడా? దీనిపైన మీ టేక్ ఏంటి? ఆయన ఆయి సినిమా సాంగ్ లాంచ్ కార్యక్రమంలో ఈ మాటలన్నీ మాట్లాడారండి. అవును, అంటే ఇప్పుడు దాకా ఏంటంటే బయట జనాల్లోనే ఉంది, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్యలో గ్యాప్ ఏర్పడిపోయిందని టాకు బయట నుంచే ఉంది. కానీ వాళ్ళు కన్ఫర్మ్ ఎవరు చేయలేదు, సాహసం చేయలే. అయితే దీన్ని ఏంటంటే ఆయన నోటి నుంచే ఇట్లా అనుకుంటున్నారు అని చెప్పి ఆయన మొదలుపెట్టి అట్లాంటి గ్యాప్ ఏమీ లేదు. ప్రతి సంక్రాంతికి చిరంజీవి గారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని తీసుకుని బెంగళూరు వెళ్తూ ఉంటారు. నేను 20 ఏళ్ళుగా చూస్తున్నాను ఈ విషయాన్ని. కాబట్టి చిరంజీవి గారు అందరిని కలుపుకుపోయే తత్వం కానీ విడగొట్టే తత్వం కాదని చెప్పి ఆయన బన్నీ వాసు మాట్లాడారు. అంటే సార్, ఆ మాటల వెనకాల నిజంగానే వాళ్ళ మధ్యన క్లాషెస్ ఉన్నాయనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది కదా. మనం ఒక విధంగా అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే పని కట్టుకుని దీని మీద మాట్లాడటం అంటే ఇదేదో జరిగిందంటే ఇక్కడ ఒకటండి. ఇప్పుడు ఈయన జనసేన పార్టీ తరపుని ప్రచార కార్యదర్శిగా ఈయన ఉన్నారు. ఇప్పుడు 2019లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయమని అడిగితే నేను ఇప్పట్లో చేయలేను అని చెప్పి ఈయన అన్నారట. ఈ విషయాన్ని కూడా ఆయన చెప్పారు, నాకు ఇంకా అంత అవకాశం లేదు, ఇప్పుడు నేను చేయలేనని చెప్పారట. కానీ మొన్న టికెట్ కోసం పిఠాపురం కానీ లేకపోతే పాలకోలు కానీ టికెట్ కోసం ఈయన ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. అయితే టికెట్ రాలా కొన్ని, ఎందుకంటే పొత్తులో భాగంగా క్యాలిక్యులేషన్స్ మారిపోవడం వల్ల టికెట్ ఇవ్వాల. ఆ టైంలో వీళ్ళు ఈయన వైసీపీ వైపు వెళ్ళిపోయాడు అనేది ఒక టాక్ అయితే ఉంది బన్నీ వాసు. అందుకనే అల్లు అర్జున్ ఆ టేక్ తీసుకున్నాడంట. అందువల్ల శిల్పారవికి వైపు అల్లు అర్జున్ వెళ్ళటానికి కారణం కూడా అదేనేమో అనేలాగా ఇప్పుడు ఇది బలం చేకూర్చింది. అంటే బన్నీ వాసు మాటను అల్లు అర్జున్ మాట ఒకేలా ఉంటుంది కాబట్టి ఈ వాతావరణంతో ఒక్కసారిగా వీళ్ళు వైసీపీ వైపు మారిపోయారు, జనసేనకి ఉన్న వ్యక్తులు అనుకుని ఉంది. కానీ ఈయన అరవింద్ గారు అంటం ఏంటంటే 2029లో నువ్వు పోటీ చేద్దువు కానీ అప్పుడు ఖర్చులు కూడా నేనే భరిస్తాను, ఇప్పుడు వద్దు నీకు అని చెప్పి అన్నారని, అందుకే ఆగిపోయినని ఈయన చెప్తున్నాడు. అంటే సార్, ఇప్పుడు క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటే రకరకాలు. ఇప్పుడు ఒక చోట అంతమందిని మేనేజ్ చేయడం అంటే చిన్న చిన్న లోటుపాట్లు జరుగుతుంటాయి, కానీ చిరంజీవి గారు ఇలా తీసుకెళ్తారు, ఇదంతా బాగానే ఉంది సార్. కాకపోతే మెగా కాంపౌండ్, మెగా హీరో, మెగా స్టార్ ఈ చెట్టు కిందే అందరూ బతుకుతున్నారు. ఇది కాదు, మాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి అని అల్లు అర్జున్ ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఇది ఒక మాట వినిపిస్తూ ఉంది బయట. ఇట్లా అల్లు అర్జున్ కూడా సెల్ఫ్ ఐడెంటిటీ రావడం అయితే చిరంజీవి గారు ఇప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ లేకుండా రాలేము, సో అలా మాకు చిరంజీవి గారు సపోర్ట్ చేశారు, బట్ ఇప్పుడు మా ఐడెంటిటీ మేము చూపించాలి అన్నది ఏమన్నా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఐడెంటిటీ ఉంది, లేదని కాదు కదా. అల్లు రామలింగ గారు హీరోలు తాలూకు ఐడెంటిటీ లేదు, కాదు అల్లు రామలింగ గారు అనే ఐడెంటిటీతో వచ్చారు వాళ్ళు మెగా ఐడెంటిటీ కావాలని కూడా కోరుకోరు నాకు తెలిసి. అల్లు రామలింగ గారి వల్లే ఆయన వారసత్వంతో మేము వచ్చామనే ఫీలింగ్ వాళ్ళకే ఉంటుంది. అవును, అట్లా ఉంటుంది. ఒక ఫ్యామిలీలోనే ఏకాభిప్రాయం ఉండదండి. కుటుంబంలో 4 సభ్యులు ఉంటే 4 సభ్యుల మధ్యలో ఏకాభిప్రాయం ఉండదు. అలాంటప్పుడు ఒక వ్యవస్థలాగా నడుపుతున్నప్పుడు దాంట్లో రకరకాల అభిప్రాయాలు ఉంటా ఉంటాయి, రకరకాల రాజకీయాలు కూడా ఉంటూ ఉంటాయి. కొంతమంది మధ్యలో పుల్లలు వేసే బ్యాచ్ ఉంటారు, వీళ్ళ మధ్యలో చెడగొట్టడం కోసం చెప్పుడు మాటల్లో చెప్పే బ్యాచ్, చెప్తూ పాపం గడుపుకునే బ్యాచ్ కొంతమంది ఉంటారు. దానివల్ల కూడా ఈ గ్యాప్ రావడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అక్కడ మాటలు ఇక్కడ అక్కడ చెప్పే బ్యాచ్ కొంతమంది జరుగుతూ ఉంటారు. వాళ్ళ పాపం గడుపుకోవడం కోసం ఇక్కడ నారదు టైప్లో ఉంటారు. దానివల్ల కూడా నిజమేనేమోనని మెగా ఫ్యామిలీ భావించే ప్రమాదం ఉంది, ఇది నిజమేనేమోనని వీళ్ళ ఫ్యామిలీ భావించే ప్రమాదం ఉంది. దానివల్ల కొంత గ్యాప్ వస్తే రావచ్చు కూడా, ఎందుకంటే చెప్పుడు మాటల వల్ల గ్యాపులు రావడం సహజం కూడా ఉంటుంది. కాబట్టి అట్లా కూడా వచ్చి ఉండొచ్చాము. అంటే బన్నీవాస్ కూడా లాస్ట్లో ఒక మాట అన్నారు, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అని.
అంటే ప్రెసెంట్ అయితే గ్యాప్ ఉందన్న విషయం ఇప్పుడు దాకా రూమర్గా ఉన్న మాట ఆయన నిజం చేసినట్టేనంటారా? అట్లాగే అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తనకంటూ ఐడెంటిటీ కావాలని కోరుకోవడం తప్పేమీ కాదు. ఎందుకంటే తను కష్టపడ్డాడు, తను కష్టపడి పైకి వచ్చాడు, తనేంటో తను నిరూపించుకున్నాడు. స్టార్టింగ్లో ఆయన విమర్శించిన వాళ్ళు కూడా అరే ఇలాంటి నటుడా, ఇతనిలో ఇలాంటి నటుడు ఉన్నాడా, ఇంత డ్యాన్సర్ ఉన్నాడా, డ్యాన్స్ అంటే చిరంజీవి గారు అనుకున్నాం అనే పరిస్థితి తెచ్చాడు అతను. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నీ వల్ల నేను పైకి వచ్చానా, నా వల్ల నువ్వు పైకి వచ్చావు అనేది అనవసరం అండి. ఎవరి వల్ల ఎవరు పైకి రారు, ఎవరి టాలెంట్ వాళ్ళు పైకి వస్తూ ఉంటారు. చిరంజీవి గారు తన స్వయం కృషితో ఆయన పైకి వచ్చాడు. అంతేగాని వీళ్ళ స్వయం కృషితో వీళ్ళు పైకి వచ్చారు. ఎందుకంటే వీళ్ళు వారసత్వంతో వచ్చిన వాళ్ళే వీళ్ళు కూడా. చిరంజీవి గారు ఏ వారసత్వం లేకుండా వచ్చారు. చిరంజీవి గారికి ఏ వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన వచ్చారు. ఒకవేళ అల్లు రామలింగయ్య గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ టైంలో చిరంజీవి గారికి ఎవరో లేరు కదా. అప్పుడు అల్లు రామలింగయ్య గారు ఎవరో తెలియదు. ఒక హాస్య నటుడుగా అల్లు రామలింగయ్య గారు ఉన్నారు. కానీ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చాక కనెక్షన్ ఏర్పడింది. అట్లా వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు. అంటే ఒక మాట కూడా వినిపిస్తూ ఉంటుంది, చిరంజీవి గారిని షూటింగ్స్లో అది దగ్గర నుంచి బాగా అబ్జర్వ్ చేసి అల్లు రామలింగయ్య గారు ఈయనైతే బాగుంటాడని పిక్ చేసుకున్నాడు. ఆ సపోర్టు, ఆ పరిచయాల ద్వారానే చిరంజీవి కొన్ని సినిమాలు రావటం, దానికి కరెక్ట్గా వచ్చిన అవకాశాన్ని అందించుకోవడంలో చిరంజీవి గారు సక్సెస్ అయ్యారు అని ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఒకటండి, ఇప్పుడు అల్లు రామలింగయ్య గారి రికమెండేషన్తో సినిమాలు రావటం అనేది నేను అనుకోవడం అబద్ధం. చిరంజీవి గారికి అవకాశాలు రావడం అనేది అబద్ధం. ఎందుకంటే చిరంజీవి గారి టాలెంట్ ఏంటో అందరికీ తెలుసు, ప్రేక్షకులకు తెలుసు. ఇప్పుడు ఆయనకు కెరీర్ స్టార్టింగ్లో వచ్చిన మొగుడు కావాలి సినిమా కానీ, నకిలీ మనిషికి సినిమా కానీ, ఇప్పుడు పునాదిరాల్లో కానీ, మనూరు పాండవుల సినిమా, మీరు ఎట్లా తీసుకున్నా కానీ, ఏ సినిమా తీసుకున్నా కానీ ఆయనలో ఆ ఎనర్జీ అనేది మనకు కనిపిస్తుంది చిరంజీవి గారిలో. కేవలం ఏదో 1-2 సినిమాలు రావడానికి ఏమన్నా మన అల్లు రామలింగ గారు హెల్ప్ అయ్యారేమో కానీ ఆయనకి కేవలం అల్లు రామలింగయ్య గారి వల్లే చిరంజీవి గారు స్టార్ అయ్యారంటూ నేను ఒప్పుకోను. ఎందుకంటే చిరంజీవి గారిలో ఆ స్టామినా ఉంది, మాకు తెలుసు. మొదటి నుంచి మేము ఒక అభిమానులుగా మేము సినిమాలు చూసాం కాబట్టి మాకు తెలుసు. అప్పుడు దాకా ఉన్న ఒక మోస పద్ధతికి మెగాస్టార్ ఒక చెక్ పెట్టి డాన్సుల్లో కానీ ఫైట్స్లో కానీ అప్పటి సినిమాలకి, పాత సినిమాలకి దీనికి ఆ వేరియేషన్ చూపించగలిగారు కాబట్టి క్లిక్ అయ్యారు, మెగాస్టార్ అయ్యారు. అంతేగాని అది ఒప్పుకోలేను. ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో అంతే. అల్లు అర్జున్ కూడా తనకందు స్వయంగా నేనే అనుకునేవాడిని. గంగోత్రి సినిమా చూసినప్పుడు ఇదేంటి అబ్బాయి ఇలా ఉన్నాడు, ఈయన నిలబడతాడా లేదని నాకు డౌట్ వచ్చింది. డాడీ సినిమాలో పాట చేసినప్పుడు మంచి డాన్సర్ అనేది అర్థమైంది. హీరో అంటే మంచి డాన్సరే కాదు కదా, మనిషికి అందం ఉండాలి కదా. కాకపోతే డీ గ్లామర్ క్యారెక్టర్తో చేసాడని గంగోత్రిలో. అప్పుడు నాకే అనిపించింది ఇట్లాంటి వ్యక్తి అని. తర్వాత నేను క్రమేపీ అల్లు అర్జున్ సినిమాలు చూసి తను మలుచుకునే విధానం అనేది అది నిజంగా చెప్పాలంటే అది బాగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అల్లు అర్జున్కి. ఈ స్థాయికి రావటం అనేది. ఇంకొకటి ఏంటంటే తను కూడా చిరంజీవి గారిలో ఎలా ఒదిగి ఉండే తత్వం ఉందో అల్లు అర్జున్ కూడా అలాగే ఒదిగి ఉండే తత్వం ఉంది. రెబల్గా బిహేవ్ చేసే తత్వం నాకు తెలిసి నేను ఎప్పుడు గమనించాల. చాలా ఇదిగా పద్ధతిగా ఉండే మనిషి ఉంటాడు. అంటే ఇప్పుడు దాకా ఇవన్నీ రూమర్సే, ఒకవేళ ఉన్నా వాళ్ళు సర్దుకుపోతారు. దయచేసి బయట వాళ్ళు దీన్ని రచ్చ చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నది అదే బెటర్ అండి. దీన్ని రచ్చ చేసుకుని ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఇవన్నీ ఏంటంటే అందరూ కడుపు నిండిన బేరమేనండి. ఇప్పుడు వీళ్ళకి వాళ్ళు లేకపోయినా ఏం ఒరిగేది లేదు, వీళ్ళకి వాళ్ళు లేకపోయినా ఒరిగేది ఏం లేదు. వాళ్ళన్నీ కడుపు నిండిన బేరం, చక్కగా డబ్బులు సంపాదించుకున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. మధ్యలో మనకేంటంటే మనకి ఆకలేసి ఏదో వార్త కావాలి కాబట్టి మనం ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం, అంతే తేడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ హేమసుందర్ గారు. ఇది ఇవాల్టి మెటా ప్లస్ స్పెషల్ డిస్కషన్.